పప్పులోనో లేదంటే ఒక సినిమా హాల్లోనో లేదంటే బంధువులు స్నేహితులు మరి అక్కడక్కడ వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్తే అక్కడ దొరుకుతుందని. హల్లెలూయా. వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఆత్మీయ వృద్ధితనం. అయితే అలాంటి వారికి సువార్తను చెప్పినప్పుడు వారు నేత్రములు తెలవబడి వారు నిజమైన ఆనందం, నిజమైన సంతోషం ఎక్కడ ఉన్నదంటే దేవునిలో, యేసుక్రీస్తు ప్రభువులో నిజమైన సంతోషం, ఆనందం ఉన్నదని వాళ్ళు గ్రహిస్తారు. హల్లెలూయా. ఎత్తే వాళ్ళని ఏమంటారు చెప్పండి? గుడ్డివాళ్ళనే కదా అనేది. ఎక్కడెక్కడ వెతుకుతారు చెప్పండి సమాధానం, సంతోషం ఎక్కడెక్కడ వెతుకుతారు? వెతుకుతున్నారా లేదా? ఎక్కడెక్కడో వెళ్ళి పార్కులు, ఆ సినిమా థియేటర్లలో 3 గంటల సేపు అంతే, 3 గంటల సేపే వాళ్ళకి అక్కడ దొరుకుతుందని అక్కడికి వెళ్తారు. బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర లేదా పాపుల ద్వారా ఏం దొరుకుతుంది? కొంచెం సంతోషం, సమాధానం దొరుకుతుంది, మనసు కొద్దిగా నెమ్మదిగా ఉంటుందని అక్కడక్కడ వెతుకుతున్నారు. వాళ్ళు ఏమో చెప్పండి? అయితే నిజమైన సంతోషం, నిజమైన ఆనందం మనం వారికి ఈ సువార్త మనం అనుకుంటున్నాం. ఎక్కడో చూస్తున్నాయో ఇదిగో యేసు ప్రభువు నీ కొరకు ఏం చేస్తున్నాడు? చిన్నగా ఆయన ఆనందించాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభువు నీ కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. యేసు ప్రభువు ఎవరంటే సర్వలో రక్షకుడు, సర్వ మానవాళి కొరకు, మానవాళిని రక్షించడం కొరకు లోకానికి వచ్చినటువంటి దేవుడు అని చెప్పి రక్షించినప్పుడు వాళ్ళ నేత్రాలు వెలిగించబడి, హల్లెలూయా, వాళ్ళ నేత్రాలు వెలిగించబడి వారి ప్రభువు దగ్గరికి రావడం జరిగింది. చూడండి, వాళ్ళని ఏం చేసిందని చెప్పండి, నువ్వేం చేసిందని దేవుడున్నావా మన సున్నాతలు ప్రకటించే వారిగా ఉండాలి. ఇంకా 19వ వచనంలో చూసినట్లయితే, ప్రభువు ఇక వస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని రాయబడి ఉన్న చోట చూడండి. ప్రభు ఇక వస్త్రము అంటే ఏం చెప్పండి అమ్మా, మాకు వినండి. ప్రభు ఇక వస్త్రము అంటే సంవత్సరాలు. ఏంటి చెప్పండి? ఇంత వస్త్రం అంటే సంవత్సరాలు. అయితే ప్రభువు ఏమించటకు ఇంత వస్త్రము ప్రకటించటకు అంటే మంచి రోజులు, మంచి సంవత్సరాలు మీకు ఉన్నాయి. కొంతమంది నిరాశతో ఉంటారు. ఏమని చెప్పండి? నాకు మంచి రోజులు లేవు, ఏ సంవత్సరం కూడా ఇన్ని సంవత్సరాలు దాటి వచ్చినాను, నాకు నేను పుట్టిన ఈ రోజు వరకు నా జీవితంలో ఎన్నో సంవత్సరాలు దాటుకొని పోయినాయి, కానీ అన్ని సంవత్సరాల్లో నాకేమున్నది? కన్నీరు, దుఃఖము, వ్యాధి, బాధలతోనే నా యొక్క సంవత్సరాలు